Hi viewers, today we shall deal with an important chapter, that is punctuation marks. Okay, the word punctuation is derived from the Latin punctum, which means a point. Punctuation అన్నటువంటి ఈ పదము లాటిన్లో గల పంక్టమ్ అన్నటువంటి పదము నుండి సంగ్రహించబడినది. దాని అర్థం ఏంటి? పాయింట్ అని. అంటే ఒక లక్ష్యము, ఒక దగ్గర ఒక డాట్ అని కూడా అర్థం. ఒక లక్ష్యం అని, లేదా డాట్ అని, లేదా ఒక చుక్క అని అక్కడ అర్థం. They are symbols that are used to aid the clarity and comprehension of written language. మన ఈ పంక్చుయేషన్ మార్క్స్ ముఖ్యంగా స్పోకెన్ ఇంగ్లీష్‌లో కంటే రిటన్ ఇంగ్లీష్ లేదా రిటన్ లాంగ్వేజ్‌లో దీని అవసరం చాలా ఉంది. అక్కడ మనకిది టు ఎయిడ్ అంటే హెల్ప్ లేదా ఉపయోగపడుతున్నాయని. ఎందుకు? క్లారిటీ మనకి ఉంటుంది పంక్చుయేషన్ మార్క్స్ నేర్చుకున్నట్లయితే. ద ఫాలోయింగ్ ఆర్ ద మెయిన్ పంక్చుయేషన్ మార్క్స్ విచ్ ఎవ్రీ స్టూడెంట్ ఆట్ టు నో. ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సినటువంటి పంక్చుయేషన్ మార్క్స్ ఇవి ముఖ్యంగా. ఇంకా ఉన్నాయి గానీ ఇవి ముఖ్యంగా. మీరెప్పుడైనా పీహెచ్‌డీలు చేసేటప్పుడు, ఎంఫిల్ చేసేటప్పుడు థీసిస్ రైటింగ్‌లో అనమాట ఎంఎల్ఏ హ్యాండ్‌బుక్ అంటారు. మోడర్న్ లింగ్విస్టిక్ అసోసియేషన్ సంబంధించినటువంటి బుక్. ఆ ఎంఎల్ఏ హ్యాండ్‌బుక్‌లో అనమాట మీరు ఇంకా చాలా ఎక్కువ ఉంటాయన్నమాట మీరు చూడొచ్చు. సరే, ఫస్ట్ వన్ ఫుల్ స్టాప్ ఆర్ పీరియడ్. అంటే ఫుల్ స్టాప్ మనం చూడండి ఒక సెంటెన్స్ పూర్తయిన తర్వాత పెడతామే అది ఫుల్ స్టాప్. దాన్ని పీరియడ్ అని కూడాను అంటాము. ఓకే. నెక్స్ట్ వన్ కనిపిస్తుందా మీకు? ఇగో పెద్దది చేశాను నేను. నెక్స్ట్ వన్ కామా అంటే ఇలా జస్ట్ ఇలా రాసి కిందకి ఇలా లెఫ్ట్ సైడ్ టిక్ పెట్టినట్టుగా చిన్నది. నెక్స్ట్ సెమీకోలన్ గమనించారా? సెమీకోలన్. ఓకే. మీదన డాట్ ఉంటూ కిందన కామాలాగా ఉండేది సెమీకోలన్. కోలన్ అంటే మీదన ఒక చుక్క, కిందన ఒక చుక్క ఇలా వెర్టికల్‌గా ఉన్నాయి. క్వెషన్ మార్క్ ఇది అందరికీ తెలుసు. ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఇది కూడా చాలా మందికి తెలుసు. ఇన్వర్టెడ్ కామాస్ లేదా కొటేషన్ మార్క్స్ అని అంటారు. ఓకే. ఈ కొటేషన్ మార్క్స్ 2 ఒకవైపు ఉన్నాయి. ఇలా ఇటొకటి, ఇటొకటి ఉంటాయన్నమాట. ఏదైనా సరే ఒక ఇంపార్టెంట్ వర్డ్స్ చెప్పేటప్పుడు అవన్నమాట అలా ఉంటాయి. కొటేషన్ మార్క్స్ అలా అన్నమాట ఉంటాయి. వెరీ గుడ్. చూసారు కదా! నెక్స్ట్ డాష్ అని అంటారన్నమాట. ఇది క్లియర్‌గా కనిపిస్తుంది. ఓ పెద్ద గీత లాంటిది. హైఫన్ కొద్దిగా పొట్టిగా ఉంటుంది. పారంథసిస్ అంటే బ్రాకెట్స్. ఇప్పుడు అక్కడ ఏదున్నాయో అవే పారంథసిస్. నెక్స్ట్ అపోస్ట్రోఫ్ అని అంటారు. అదిగోండి ఇలా పైన అన్నమాట అపోస్ట్రోఫ్. నెక్స్ట్ ఎలిప్సిస్ అంటే ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు ఇంకా ఉంది సుమా అని చెప్పేటప్పుడు ఇలా అన్నమాట 3 డాట్స్ పెట్టినట్లయితే దాన్ని ఎలిప్సిస్ అని చెప్పి అంటారు. నౌ కమింగ్ టు ద ఫస్ట్ వన్. The full stop or period represent the greatest pause and separation. It is used to mark the end of a declarative or an imperative sentence. ఒక ఇంపరేటివ్ సెంటెన్స్ గాని, డిక్లరేటివ్ సెంటెన్స్ గాని ముగిసింది అని చెప్పడానికి వాడినటువంటి గ్రేటెస్ట్ పాజ్ అంటే అతి పెద్దగా అంటే ఎక్కువ గ్యాప్ ఇచ్చినటువంటిది ఎక్కడ అనంటే అది ఫుల్ స్టాప్ అని అర్థం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ భూషణ్ ఈస్ ఎ టీచర్. ఓకే. ఫుల్ స్టాప్ పెట్టేసాం. అంటే తర్వాత సెంటెన్స్ సంబంధం లేదని. అంటే కలిపి కూడా చదవాల్సిన అవసరం లేదని. హి హాస్ ఎ యూట్యూబ్ ఛానెల్ కాల్డ్ ఎస్ఎస్ భూషణ్. ఓకే. ఆయనకొక యూట్యూబ్ ఛానెల్ ఉంది ఎస్ఎస్ భూషణ్. అక్కడ మళ్ళీ ఫుల్ స్టాప్. ద ఫుల్ స్టాప్ ఈస్ యూజ్డ్ ఇన్ అబ్రివేషన్స్. ఎక్కడెక్కడ వాడతాం అది? ఎంఏ, ఎంఏ, ఎంపీ, ఎంఎల్ఏ, యూఎస్ఏ, యూకే అని ఇలా చెప్పేటప్పుడు అన్నమాట మనం అబ్రివేషన్స్ దగ్గర కూడా ఇది వాడుతూ ఉంటాం. ఒక్కొక్క దాని మధ్యలో ఈ డాట్ లేదా ఫుల్ స్టాప్ పీరియడ్ అన్నటువంటిది మనం పెడతాం. మనకి డాట్ అనొద్దు. మనం ఫుల్ స్టాప్ అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ లింగ్విస్టిక్ టెర్మినాలజీ వాడదాం. ద కామా డినోట్స్ ఇప్పుడు అది ఫుల్ స్టాప్‌కి. కామా ఎప్పుడు వాడతాం? కామా డినోట్స్ ద షార్టెస్ట్ పాజ్ అది వాడతాం. ఎక్కడెక్కడ వాడతామండి? చూద్దామా? ఇట్ ఈస్ యూజ్డ్ టు సెపరేట్ ఎ సీరీస్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ద సేమ్ కన్‌స్ట్రక్షన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు సెపరేట్ ఎ సీరీస్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ద సేమ్ కన్‌స్ట్రక్షన్. ఒక కన్‌స్ట్రక్షన్‌లో ఒక వాక్య నిర్మాణంలో వరుసగా కొన్ని వస్తువుల గురించి గాని, మనుషుల గురించి గాని, పేర్లు ఏవైనా పేర్ల గురించి గాని మనం చెప్పేటప్పుడు ఈ కామా అన్నటువంటిది వాడుతాం. ఫర్ ఎగ్జాంపుల్ వేణు లాస్ట్ మనీ, మొబైల్, టికెట్స్ అండ్ బ్యాగ్. వేణు అనేవాడు మనీ కోల్పోయాడు. అలానే మొబైల్ కోల్పోయాడు అని చెప్పేటప్పుడు చూసారా నేను టిక్ పెట్టాను కదా! ఇవన్నీ కూడా మనీ, మొబైల్, టికెట్స్ అండ్ బ్యాగ్ ఇవన్నీ కోల్పోయాడని చెప్పేటప్పుడు మనం ఒక 4 వస్తువులు చెప్పేటప్పుడు అలా ఒక్కొక్క దాన్ని టిక్ పెట్టుకుంటూ వస్తాం. ఈ టికెట్స్‌కి బ్యాగ్ మధ్యలో మాత్రం అండే ఉంటుంది సుమా. పెద్దవి చేశాను కదా! రైట్. ఇట్ ఈస్ యూజ్డ్ మళ్ళీ ఇదెప్పుడు ఈ కామాకి ఎక్కువున్నాయి వినాలి జాగ్రత్తగా. ఇట్ ఈస్ యూజ్డ్ టు సెపరేట్ ఈచ్ పెయిర్ ఆఫ్ వర్డ్స్ కనెక్టెడ్ బై అండ్. అండ్‌తో ముడిపడి అండ్‌తో కలిసినటువంటి పెయిర్ ఆఫ్ వర్డ్స్ సంబంధించి అన్నమాట సెపరేట్ చేయాలి. హై అండ్ లో. ఓకే. కామా. ఆ 2 కూడాను కాంపౌండ్ వర్డ్స్ లాంటివి. ఇంకా పెయిర్ ఆఫ్ వర్డ్స్ అవి సెపరేట్ చేయడం అవ్వదన్నమాట అలాంటివి అనుకుందాం. అంటే అవుతుంది. గానీ మొత్తానికి సాధారణంగా అది వాడే తీరు. హై అండ్ లో.
రిచ్ అండ్ పువర్ అనేటప్పుడు ఆ కామా చూశారు కదా. సో హై అండ్ లో తర్వాత కామా, రిచ్ అండ్ పువర్ తర్వాత కామా, వైజ్ అండ్ ఫూలిష్ కామా అనేటప్పుడు ఇక చివరికి అనమాట సెంటెన్స్ ఇది. ఆల్ ఆర్ మార్టల్. హై అండ్ లో, రిచ్ అండ్ పువర్, వైజ్ అండ్ ఫూలిష్, ఆల్ ఆర్ మార్టల్. అంటే పెద్దవాడు, చిన్నవాడు, ధనికుడు, పేదవాడు, తెలివైనవాడు, ఎర్రివాడు, ఎవడైనా సరే అందరూ కూడా చనిపోవలసిందే అని అర్థం. ఇలా వచ్చేటప్పుడు చూసారు అక్కడ 3 జతలు పదాలు వస్తూ అక్కడ కామాలు పెట్టుకుంటూ వచ్చాం. ఓకే. ఒక్కొక్క జతకి మధ్యలో. నెక్స్ట్ ఈ కామా ఎప్పుడు వాడతాం ఇంకా? ఇట్ ఈస్ యూజ్డ్ ఆఫ్టర్ ఎ నామినేటివ్ అబ్సల్యూట్. నామినేటివ్ అబ్సల్యూట్ అనంటే ఆహ్, చూడండి ఈ ఫస్ట్‌దంతా కూడా నామినేటివ్ కేస్‌లో ఉన్నటువంటిది అని. ద విండ్ బీయింగ్ ఫేవరబుల్ ద కెప్టెన్ సెయిల్డ్ అనేటప్పుడు విండ్ అనుకూలంగా ఉండడం వలన కెప్టెన్ ప్రయాణం కొనసాగించాడు అని చెప్పేటప్పుడు ద విండ్ బీయింగ్ ఫేవరబుల్ అన్నటువంటిది అంతటిని కూడాను నామినేటివ్ అబ్సల్యూట్ అని చెప్పి అంటారంట. అంటే నామినేటివ్ స్థానంలో ఉంది అని చెప్పేటప్పుడు. ఇంకొక విధంగా చెప్పాలంటే సబ్జెక్టివ్ స్థానంలో ఉందని కూడా అక్కడ మీరు అర్థం చేసుకోండి. ఇది చాలు. మీకు ఈ విషయాలు అర్థం అవ్వాలంటే మళ్ళీ నామినేటివ్ కేస్ అంటే ఏంటి? జెనిటివ్ కేస్ అంటే ఏంటి? అని చెప్పి మీరు ఎస్ఎస్ మోషన్ వీడియోస్ ఒకసారి చూస్తే పాపం పోద్ది. ఈ నెక్స్ట్ వన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మార్క్ ఆఫ్ ఏ నౌన్ ఆర్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్. ఇది ఒక నౌన్ లేదా ఫ్రేజ్ సో పక్కపక్కనే వచ్చేటప్పుడనమాట ఆ సందర్భంలో కూడా వాడుతారు కామాని. షేక్స్‌పియర్ ఒక నౌన్. ద గ్రేటెస్ట్ ఇంగ్లీష్ డ్రామాటిస్ట్ అదొక నౌన్. సో, ఇలా అపోజిషన్ అంటే వ్యతిరేకం కాదు. ఓపీపీఓ కాదిది. ఏపీపీఓ అపోజిషన్ అంటే పక్కపక్కన. షేక్స్‌పియర్ ద గ్రేట్ ఇంగ్లీష్ డ్రామాటిస్ట్ అనేటప్పుడు ఇక్కడొక కామా, ఇక్కడొక కామా. కాళిదాస్ ద గ్రేట్ ఇండియన్ డ్రామాటిస్ట్, కామా అని చెప్పి ఇక్కడ వాడతాం. వాస్ బోర్న్ ఆన్. సో, షేక్స్‌పియర్ ద గ్రేట్ ఇంగ్లీష్ డ్రామాటిస్ట్ వాస్ బోర్న్ ఆన్ 23 ఏప్రిల్. ఆయన 23 ఏప్రిల్ పుట్టాడు. 23 ఏప్రిల్‌ని పాపం చనిపోయాడు. సో, షేక్స్‌పియర్, ద గ్రేటెస్ట్ ఇంగ్లీష్ డ్రామాటిస్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు మార్క్ ఆఫ్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ అడ్రెసింగ్ పీపుల్. మనం ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కూడాననమాట అలా వాడుతాం. కమింగ్ టు మై రూమ్, దీపిక, ఫుల్ స్టాప్. హౌ ఆర్ యూ, వెంకీ, హౌ ఆర్ యూ, వెంకీ అని అర్థం అనమాట. ఓకే. కామాలు అలా వాడొచ్చు. ఇట్ ఈస్ యూజ్డ్ టు మార్క్ ఆఫ్ 2 ఆర్ మోర్ యాడ్వర్బ్స్ ఆర్ యాడ్వర్బియల్ ఫ్రేజెస్ కమింగ్ టుగెదర్. ఏవైనా సరే ఎక్కువ యాడ్వర్బ్స్ గాని, యాడ్వర్బ్స్ అంటే ఏంటి మళ్ళీ? ద వర్డ్ విచ్ క్వాలిఫైస్ ఏ వర్బ్ ఫార్మ్, యాన్ యాడ్జెక్టివ్ ఆర్ యాన్ అనదర్ యాడ్వర్బ్ ఈస్ కాల్డ్ యాన్ యాడ్వర్బ్. అలానే యాడ్వర్బియల్ ఫ్రేజెస్ అంటే అలా రెండేసి పదాల కలయికతో వచ్చేవి యాడ్వర్బియల్ ఫ్రేజెస్. అలా కలిసి వచ్చేటప్పుడు కూడాను సెపరేట్ చేయడానికి ఇది వాడతామాట. చూడండి. ఇట్ ఈస్ యూజ్డ్ టు మార్క్ ఆఫ్ 2 ఆర్ మోర్ యాడ్వర్బ్స్ ఆర్ యాడ్వర్బియల్ ఫ్రేజెస్ కమింగ్ టుగెదర్. దెన్ అట్ లెంగ్త్ డిలేడ్ జస్టిస్ వాస్ డన్ టు ద మెమరీ ఆఫ్ జయంతి అని ఇలా అన్నాం. అంటే అసలు అవన్నీ ఇంకా దెన్ ఇవన్నీ కాకుండా సింపుల్‌గా మనం చెప్పాలంటే డిలేడ్ జస్టిస్ వాస్ డన్ టు ద మెమరీ ఆఫ్ జయంతి అని ఆన్సర్. అంటే మన సెంటెన్స్ చెప్పాలనుకున్నది. అక్కడ దెన్ అప్పుడు అట్ లెంగ్త్ ఎంతో కాలం పట్టగా అని అర్థంతో అలా వచ్చింది. సో, దెన్ దగ్గర అట్ లెంగ్త్ దగ్గర. It is used before and after a participial phrase provided that the phrase might be expanded into a sentence and is not used in a merely qualifying sense. పార్టిసిపియల్ ఫ్రేజ్ దగ్గర కూడా ఇది వాడతాం. అయితే ఆ పార్టిసిపియల్ ఫ్రేజ్ అన్నటువంటిది రేపు మనం సెంటెన్స్‌గా అన్నమాట కూడాను వాడుకోదగినట్టుగా ఉండాలది. ఓకే. చూడండి ఇది. అంటే ఇది ఎలాను? జగన్ హ్యావింగ్ కాంకర్డ్ హిస్ ఎనిమీస్, కేమ్ టు పవర్ ఇన్ 2019. అంటే జగన్ కేమ్ టు పవర్ ఇన్ 2019 యాక్చువల్‌గా. ఈ మధ్యలో ఏముంది? హ్యావింగ్ కాంకర్డ్ హిస్ ఎనిమీస్. సో, అక్కడ అది సెపరేట్ చేయాల. అలాంటప్పుడు కూడానన్నమాట మనం కామా వాడతాం. అలా ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్నదాన్ని హ్యావింగ్ కాంకర్డ్ హిస్ ఎనిమీస్ అని పార్టిసిపియల్ ఫ్రేజ్ అంటారు. హ్యావింగ్ కాంకర్డ్. ఎక్కిందా? ఓకే. నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వర్డ్, ఫ్రేజెస్ ఆర్ క్లాసెస్ లెట్ ఇంటు ద బాడీ ఆఫ్ ఎ సెంటెన్స్ యాజ్ ఒక సెంటెన్స్‌లో అనమాట ఒక కొన్ని వర్డ్స్ తర్వాత గాని, ఫ్రేజెస్ తర్వాత గాని, క్లాజెస్ తర్వాత కూడా ఆ సెంటెన్స్‌లో చూపించేటట్టుగా వచ్చేటప్పుడు హి డిడ్ నాట్ గెయిన్ హిస్ ఆబ్జెక్ట్. యాక్చువల్‌గా అయితే. కానీ అక్కడ ఏమన్నాం? హి డిడ్ నాట్ హౌఎవర్ గెయిన్ హిస్ ఆబ్జెక్ట్. ఏదేమైనా సరే వాడు లక్ష్యాన్ని చేరుకోలేకపోయాడు. లేదంటే వస్తువును పొందలేకపోయాడు అని అర్థం. హిస్ స్టోరీ వాస్ ఇన్ సెవరల్ వేస్ ఇంప్రాబబుల్. హిస్ స్టోరీ వాస్ ఇంప్రాబబుల్. ఏ విధంగా చూసినా సరే, ఎన్ని విధాలుగా చూసినా ఇంప్రాబబుల్. హిస్ స్టోరీ వాస్ ఇన్ సెవరల్ వేస్ అని చెప్పి ఇదొకటి.
ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ ద ఒమిషన్ ఆఫ్ ఎ వర్డ్ ఎస్పెషలీ ఎ వర్బ్. మళ్ళీ ఏంటంటే ఇది ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ ద ఒమిషన్ ఆఫ్ ఎ వర్డ్ ఎస్పెషలీ ఎ వర్బ్. ఒక పదాన్ని తప్పించడానికి కూడాను అది వాడతాం, ముఖ్యంగా వెర్బ్ క్రియని. మూర్తి రిసీవ్డ్ ఎ పెన్, శ్రీను ఏ పెన్సిల్. అంటే మూర్తి రిసీవ్డ్ ఎ పెన్, శ్రీను రిసీవ్డ్ ఎ పెన్. మొదట రిసీవ్డ్ రెండో దానికి కూడా వర్తిస్తుందని చెప్పడానికి అక్కడ రిసీవ్డ్ అని చూసారా, చెప్పడానికి మూర్తి రిసీవ్డ్ ఏ పెన్, శ్రీను ఏ పెన్సిల్. అంటే ఇక్కడ రిసీవ్డ్ అనే పదం చెప్పకుండానే చెప్పినట్లు బాబు. హీ వాజ్ ఎ టీచర్, షీ ఎ డాన్సర్. అంటే ఇక్కడ వాజ్ అనే వర్బ్ ఫామ్ ఉన్నట్లే. హీ వాజ్ ఎ టీచర్, షీ వాజ్ ఎ డాన్సర్. మూడో టీచరు, పిల్లం ఒక డాన్సరు అని చెప్పుకున్నాం అనుకో. ఆవిడ దగ్గర ఇతనేమో మొత్తం ఎప్పుడు చూసినా కావు కావమంటూ క్లాసులో అరుచుకుంటాడు. సో మొత్తానికి ఇక్కడ చెప్పేది ఏంటి, హీ వాజ్ ఏ టీచర్. ఏ లేదు మింగేశాను. హీ వాజ్ ఏ టీచర్, షీ ఏ డాన్సర్. అంటే అక్కడ వాజ్ ఉన్నట్లే. నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు సెపరేట్ షార్ట్ కోఆర్డినేట్ క్లాజెస్ ఆఫ్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. కోఆర్డినేట్ క్లాజ్ ఒక కాంపౌండ్ సెంటెన్స్లో కోఆర్డినేట్ క్లాజెస్ ఉంటాయి. ఆ కోఆర్డినేట్ క్లాజెస్ని సెపరేట్ చేయడానికి కూడా ఇది వాడతాం. ద రెయిన్స్ కేమ్ అండ్ ద ఫ్లడ్స్ కేమ్. వర్షాలు వచ్చాయి, వరదలు వచ్చాయి. అంటే ద రెయిన్స్ కేమ్ అండ్ ద ఫ్లడ్స్ కేమ్. అది ద రెయిన్స్ కేమ్ అనేది ఒక క్లాజ్, ఫ్లడ్స్ కేమ్ అనేది ఒక క్లాజ్. ఇంక నేను ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఇంకా చెప్పలేదు, త్వరలో చెప్తాను. ఎట్ ప్రెసెంట్ ఐ ఆమ్ ఇన్వాల్వ్ ఫుల్లీ ఇన్ మేకింగ్ సెమిస్టర్ 2 బుక్. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో అక్కడ వరకు ఒకటి. బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ ఒకటి. అంటే బట్ అనేది అక్కడ మనం కోఆర్డినేట్ కంజంక్షన్ అంటాం. కంజంక్షన్ సింపుల్గా గుర్తుంచుకోండి అందాకను. ఇక్కడ అండ్ అనేటువంటి ద రెయిన్స్ కేమ్ ఒకటి, ద ఫ్లడ్స్ కేమ్ ఒకటి, అండ్ కంజంక్షన్. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, ఐ గో ఆన్ ఫర్ ఎవర్. ఓకే, అక్కడ కామా పెట్టి బట్ అనేది పెట్టాలి. నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్ టు మార్క్ ఆఫ్ ఎ డైరెక్ట్ కొటేషన్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, గోపాల్ సెట్ టు హిస్ స్టూడెంట్స్, వాచ్ ఎస్ఎస్ భూషణ్ ఇన్ యువర్ లీజర్ టైమ్ అనేటప్పుడు ఇది మీకు సింపుల్గా మన రిపోర్టెడ్ సెంటెన్సెస్, రిపోర్టెడ్ క్లాజెస్, ఇండైరెక్ట్ స్పీచ్ అంటామే. ఈ రిపోర్టెడ్ స్పీచ్లో మనకి ఇది ఎలానో పెడుతున్నాం. ఓకే, అర్థం చేసుకోండి చాలు. డైరెక్ట్ కొటేషన్ వచ్చేటప్పుడు దాని ముందు కామా. ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ సర్టెన్ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్. కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అంటే ఇదిగోండి ఇలాను. టు యాక్ట్ దస్ ఈజ్ నాట్ విజ్డమ్ బట్ ఫూలిష్నెస్. అలా ప్రవర్తించడం అన్నటువంటిది తెలివైన పని కాదు, అది వెర్రి పని అనేటప్పుడు అనమాట. ఇలా కోఆర్డినేట్ కంజంక్షన్స్ తర్వాత ఇట్ ఈస్ యూజ్ బిఫోర్ అనేటప్పుడు ఇలా అనమాట మనం వాడాలి. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ యూజ్ టు సెపరేట్ ఫ్రమ్ ద వర్బ్. ఇట్ ఈస్ యూజ్ టు సెపరేట్ ఫ్రమ్ ద వర్బ్ ఏ లాంగ్ సబ్జెక్ట్ ఓపెనింగ్ ఏ సెంటెన్స్. వెర్బ్ నుండి విడదీసేటప్పుడు అంటే ఒక పొడుగాటి సెంటెన్స్ చెప్పేటప్పుడు వెర్బ్ నుండి విడదీయడానికి ఇది పనికొస్తాయి. ద ఇంజస్టిస్ ఆఫ్ ద పనిష్మెంట్ గివెన్ అపాన్ దట్ గ్రేట్ సైంటిస్ట్ అండ్ డిస్కవర్ ఈజ్ నౌ ఎవిడెంట్ టు అస్ ఆల్ అనేటప్పుడు ఇట్ ఈస్ యూజ్ టు సెపరేట్ ఫ్రమ్ ద వర్బ్ ఏ లాంగ్ సబ్జెక్ట్ ఓపెనింగ్ ఏ సెంటెన్స్ అన్నాం. ఇదంతా ఇక్కడ వరకండి, నేను ఇక్కడ పెట్టడం మర్చిపోయాను. ద ఇంజస్టిస్ ఆఫ్ ద పనిష్మెంట్ గివెన్ అపాన్ దట్ గ్రేట్ సైంటిస్ట్ అండ్ డిస్కవరర్, అక్కడ రావాలి కామా. ఈజ్ నౌ ఎవిడెంట్ టు అస్ ఆల్. ఓకే, నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్ టు సెపరేట్ ఏ నౌన్ క్లాజ్ వెదర్ సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ప్రిసీడింగ్ ద వర్బ్. అంటే ఇట్ ఈస్ యూజ్ టు సెపరేట్ ఏ నౌన్ క్లాజ్ వెదర్ సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ప్రిసీడింగ్ ద వెర్బ్. వెర్బ్కి ముందు ఓకే, అది సబ్జెక్ట్గా నావని ఆబ్జెక్ట్గా నావని సెపరేట్ చేయడానికి అనమాట నౌన్ క్లాస్ ముందు కూడా అది వాడతాము. అది ఎలానో చూడండి. వాట్ ఎవర్ షీ డస్ ఈజ్ రైట్. ఇదంతా కూడా అనమాట నౌన్ క్లాస్. వాట్ ఎవర్ షీ డస్ ఈజ్ రైట్ అనేటప్పుడు ప్రిసీడింగ్ ద వెర్బ్. వెర్బ్ ఇక్కడ ఏంటి, ఈజ్, దానికి ముందు అనమాట అది వాడతాం. ఏంటి వాడతాం, కామా. ఇదంతా కామా గురించి. దట్ పెద్దిరెడ్డి వుడ్ సక్సీడ్ ఇన్ హిస్ అండర్టేకింగ్, నో వన్ ఎవర్ డౌటెడ్ అనేటప్పుడు అనమాట ఇక్కడ దట్ పెద్దిరెడ్డి వుడ్ సక్సీడ్ ఇన్ హిస్ అండర్టేకింగ్ అన్నటువంటిది ఇక్కడ వరకు నౌన్ క్లాస్. ఆ తర్వాత అనమాట కామా పెట్టి మిగతాది నో వన్ ఎవర్ డౌటెడ్. ఇట్ ఈస్ యూజ్ టు సెపరేట్ ఏ క్లాజ్ దట్ ఈస్ నాట్ రెస్ట్రిక్టివ్ ఇన్ మీనింగ్ బట్ ఈస్ కోఆర్డినేట్ విత్ ద ప్రిన్సిపల్ క్లాజ్. ప్రిన్సిపల్ క్లాజ్తో సహకరించేటట్టుగా ఉన్నటువంటి దాని ముందు కూడాను సెపరేట్ చేయడానికి కూడాను వాడుతాం. ఇలాను పేషెంట్స్, చూడండి మళ్ళీ చదువుతా. పేషెంట్స్ సే ఇట్ ఈస్ అన్లక్కీ టు అడ్మిట్ ఆన్ ఏ మండే. ఆ మధ్యలో ఏమైనా ఉంది, విడదీసాం.
అదే దాన్నే అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు సెపరేట్ ఎ క్లాజ్ దట్ ఈస్ నాట్ రెస్ట్రిక్టివ్ ఇన్ మీనింగ్. అది రెస్ట్రిక్టివ్ క్లాజ్ కాదు కనుక. పేషెంట్స్ హూ ఆర్ జనరల్లీ సూపర్‌స్టిషియస్ సే ఇట్ ఈస్ అన్‌లైక్లీ టు అడ్మిట్ ఆన్ ఎ మండే. నెక్స్ట్. డ్యూరింగ్ మై స్టే ఇన్ షిరిడి, ఐ విజిటెడ్ శని సింగనాపూర్ విచ్ ఈస్ రిగార్డెడ్ యాస్ ద అబోర్డ్ ఆఫ్ శని అనేటప్పుడు డ్యూరింగ్ మై స్టే ఇన్ షిరిడి. ఓకే. ఇక్కడ ఈ డ్యూరింగ్ మై స్టే ఇన్ షిరిడి ఐ విజిటెడ్ శని సింగనాపూర్ వరకు కామా విచ్ ఈస్ రిగార్డెడ్ యాస్ ద అబోర్డ్ ఆఫ్ శని. అంటే శని సింగనాపూర్ అని ఒకటి ఉంది. అక్కడికి వెళ్తే మన శని పోద్ది అనుకుంటాం. గాని కొందరికి పిల్లల రూపంలో, కొందరికి మొగుడు రూపంలో శని అనేటువంటిది నెత్తి మీద నాట్యం ఆడేటప్పుడు ఎన్ని సింగనాపూర్‌లు ఎళ్ళినా, షిరిడీలు ఎళ్ళినా సరే వాళ్ళకి పోదు నాయన. ఇట్ ఈస్ యూజ్డ్ టు సెపరేట్ అన్ అడ్వర్బియల్ క్లాజ్ ఫ్రమ్ ఇట్స్ ప్రిన్సిపల్ క్లాజ్. అడ్వర్బియల్ క్లాజ్‌ని, ప్రిన్సిపల్ క్లాజ్‌ని సెపరేట్ చేయడానికి కూడా ఇది వాడతాం. వెన్ ఐ వాస్ ఏ లవర్ బాయ్, ఐ యూజ్డ్ టు వేర్ టార్న్ జీన్స్. నేను లవర్ బాయ్‌గా ఉండేటప్పుడు టార్న్ జీన్స్ వేసుకునేవాడిని. ఇవి ఎవరు వేసుకుంటారంటే పిచ్చి నా కొడుకులు వేసుకుంటారు. ఒళ్ళు బలిసిపోయినోళ్ళు వేసుకుంటారు. టార్న్ జీన్స్. అప్పుడేమవుద్ది? వాళ్ళనమాట ఆ చిరిగిపోయినటువంటి దానిలో ఆళ్ళ చర్మం కనిపిస్తే అదొక అందం అనుకుంటారు. గానీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి డబ్బులు చింకి గుడ్డల కోసం అనమాట వాడకూడదు. కొనుక్కోవడానికి వాడకూడదు. ఆ డబ్బులు మంచి గుడ్డ ముక్కలు కొనుక్కోవాలి. చింకివేవైనా కావాలనుకుంటే నా దగ్గరికి రండి. నేను చింపేసిస్తాను. చాలా చిరిగినవి కూడా ఉన్నాయి. సో, మొత్తానికి ఇక్కడ వెన్ ఐ వాస్ ఎ లవర్ బాయ్ అనేది ఏంటి? అడ్వర్బ్ క్లాజ్. ఆ తర్వాత ఉన్నది ఏంటిది? ప్రిన్సిపల్ క్లాజ్. ఐ యూజ్డ్ టు వేర్ టార్న్ జీన్స్ ప్రిన్సిపల్ క్లాజ్. ద సెమికోలన్ సెపరేట్స్ ఏ పాజ్ ఆఫ్ గ్రేటర్ ఇంపార్టెన్స్ దాన్ దట్ షోన్ బై ద కామా. ఇప్పుడు మూడవ దానికొచ్చాం. సెమికోలన్ అన్నటువంటిది కామా కంటే మరి కాస్త ఎక్కువ గ్యాప్ ఇవ్వచ్చు అని. అంతే సింపుల్‌గా అలా గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ యూజ్డ్ టు సెపరేట్ ద క్లాజెస్ ఆఫ్ కాంపౌండ్ సెంటెన్స్ వెన్ దే కంటైన్ ఏ కామా. ఓకే. రైట్. ఇది కాంపౌండ్ సెంటెన్స్ తాలూకా క్లాజెస్ సెపరేట్ చేయడానికి వాడతాం. మధు వాస్ ఏ బ్రేవ్ లార్జ్ హార్టెడ్ మ్యాన్. చూసారా? కాంపౌండ్ క్లాజ్‌లో కామా ఉంది. ఆ కామా తర్వాత అనమాట ఇలా వాడుతాం. వాస్ ఏ బ్రేవ్, లార్జ్ హార్టెడ్ మ్యాన్ ఇది సెమికోలన్. అండ్ వెల్ రెస్పెక్టెడ్ and we all respected him. It is used to separate a series of loosely related clauses. Her heart was pure, her fields beautiful. ఆమె హృదయం చాలా స్వచ్ఛమైనది. ఆమె పంట పొలాలు చాలా అందమైనవి అని ఇక్కడ అర్థం. సో, ఇది హెర్ హార్ట్ వాస్ ప్యూర్. ఆమె హృదయంలోకి వెళ్ళక్కర్లేదు. మాట మంచి ఆడేటప్పుడు మనకి అర్థమైపోతుంటది. గాడ్ గేవ్ హెర్ గుడ్ హస్బాండ్ హెర్ ఫాదర్ టు రిటర్న్. దేవుడు ఆమెకు మంచి భర్తనిచ్చాడు. వాళ్ళ తండ్రి గారు కూడా తిరిగొచ్చారు. అంటే ఎక్కడో తప్పిపోయాడు గాని తిరిగొచ్చేసాడు. నెక్స్ట్ వన్. కొంతమందికి దేవుడు మంచి భర్తలనిస్తాడు. కొంతమందికి దేవుడు మంచి పెళ్ళాలనిస్తాడు. మరి కొంతమందికి ఇవ్వడు. నెక్స్ట్ వన్. ద కాలన్ ఇప్పుడు ఫోర్త్ వన్ దేనికొచ్చాం? మనకేమేమయ్యాయి? ఫుల్ స్టాప్ అయింది. కామా అయింది. సెమికోలన్ అయింది. కాలన్. ద కాలన్ మార్క్స్ ఏ స్టిల్ మోర్ కంప్లీట్ పాజ్ దాన్ దట్ ఎక్స్‌ప్రెసెస్ బై ద సెమికోలన్. సెమికోలన్ కంటే మరి కాస్త ఎక్కువ గ్యాప్ అంట. ఇట్ ఈస్ యూజ్డ్ సమ్‌టైమ్స్ విత్ ఏ డాష్ ఆఫ్టర్ ఇట్. కొన్ని సందర్భాల్లో దీని తర్వాత ఈ కాలన్ మార్క్స్ తర్వాత డాష్ కూడా పెడతాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంట్రొడ్యూస్ ఏ కొటేషన్. Bacon says, "Reading makes a full man, writing an exact man, conference a ready man." మేకెత్ అని ఉంటది. ఎంఏకేఈటీహెచ్ నేను మేక్స్ అని రాశాను. రీడింగ్ మేక్స్ ఏ ఫుల్ మ్యాన్, రైటింగ్ ఎన్ ఎగ్జాక్ట్ మ్యాన్, కాన్ఫరెన్స్ ఏ రెడీ మ్యాన్ అని అన్నాం. దాని ముందు ఏమన్నాం? బ్యాకన్ సేస్. అది యాక్చువల్ కామాతో పెట్టొచ్చు, ఇలా కాలంతో కూడా పెట్టొచ్చు అని చెప్పడానికి. ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ ఎన్యూమరేషన్, ఎగ్జాంపుల్స్ ఎట్సెట్రా. ఉదాహరణకు ఏదైనా సరే వరుసగా నమోదు చేసేటప్పుడు, లిస్ట్ అవుట్ చేసేటప్పుడు, ఎగ్జాంపుల్స్ ఇచ్చేటప్పుడు కూడాను మనం ఇది వాడతాం. ద మెయిన్ టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ద ప్రెజెంట్ టెన్స్. చూసారా? ఆర్ అని అన్నాం. అక్కడ నుంచి ఇవన్నీ పేర్కొంటున్నాం. ఇలా పేర్కొనేటప్పుడు ద ప్రెజెంట్ టెన్స్, ద పాస్ట్ టెన్స్ అండ్ ద పాస్ట్ పార్టిసిపల్, లేదా ద ప్రెజెంట్ టెన్స్, ద పాస్ట్ టెన్స్ అండ్ ద ఫ్యూచర్ టెన్స్ అని ఏది చెప్పినా. ఇట్ ఈస్ యూజ్డ్ బిట్వీన్ సెంటెన్సెస్ గ్రామటికల్లీ ఇండిపెండెంట్ బట్ క్లోజ్లీ కనెక్టెడ్ ఇన్ సెన్స్. గ్రామటికల్‌గా వ్యాకరణపరంగా అనమాట స్వతంత్రంగా ఉన్నప్పటికీ అవి ఒక అర్థవంతమైనటువంటి సెన్స్‌లో ఉండేటప్పుడు అది వాడతాం. వర్క్ టు అక్వైర్ ఏ హ్యాబిట్ ఆఫ్ థింకింగ్. నో వర్క్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వర్క్ టు అక్వైర్ ఏ హ్యాబిట్ ఆఫ్ థింకింగ్. నో వర్క్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనేటప్పుడు ఇక్కడ కూడాను 2 వేరు వేరే గ్రామటికల్ ఇండిపెండెంట్ బట్ దే ఆర్ క్లోజ్లీ రిలేటెడ్. గమనించారా? అలాంటప్పుడు కూడా ఇది వాడతాం. అసలు ఇంతకీ దాని అర్థం ఏంటనంట వర్క్ టు అక్వైర్
ఏ హ్యాబిట్ ఆఫ్ థింకింగ్. ఎప్పుడూ ఆలోచించడం అన్నటువంటిది ఒక పనిగా మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, నో వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఏ పని కూడాను ముఖ్యమైనది కాదని. అంటే మీరు చాలామంది కూడాను మళ్ళీ దీని అర్థం ఏంటని అడుగుతారు కాబట్టి అప్పుడప్పుడు అలా చెప్పవలసొచ్చింది. వస్తుంటది. ద క్వెషన్ మార్క్ ఈజ్ యూజ్డ్ ఇన్‌స్టెడ్. ఇప్పుడు క్వెషన్ మార్క్. సారీ. ఆ! కొద్దిగా ఇక్కడ కనపడక నేను డిస్ట్రాక్ట్ అయ్యాను. ద క్వెషన్ మార్క్ ఈజ్ యూజ్డ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ద ఫుల్ స్టాప్ ఆఫ్టర్ ఎ డైరెక్ట్ క్వెషన్. ఇలాను క్వెషన్ మార్క్ అన్నటువంటిది డైరెక్ట్ క్వెషన్ తర్వాతను వాడతారండి. హావ్ యూ బాట్ భూషణ్స్ బుక్? డు యూ లవ్ శిల్పా శెట్టి? వేర్ ఈస్ హీ గోయింగ్ డైలీ? అనేటప్పుడు ఇది క్వెషన్ మార్క్స్. The exclamation mark is used after interjections and after phrases and sentences expressing sudden emotion or wish. సడన్ ఎమోషన్ ఆర్ విష్ ఇలాంటప్పుడేమో ఇది వాడతాము. ఏది వాడతామండి? ఎక్స్క్లమేషన్. అలాస్ రామోజీ ఈస్ డెడ్. వాట్ ఏ డ్రెడెడ్ డిసీజ్ దిస్ ఈస్. ఇంత భయంకరమైన వ్యాధి కరోనా అవ్వచ్చు, ఇంకోటి కావచ్చు. లాంగ్ లివ్ పప్పు అండ్ నిప్పు. లాంగ్ లివ్ చంద్రి అండ్ పప్పు అనేటప్పుడు అలా వాడతాం. సో ఇది ఆశ్చర్యాలు. The inverted commas are used to enclose the exact words of a speaker or a quotation. అలాంటప్పుడు అన్నమాట ఇవి ఇన్వర్టెడ్ కామర్స్ అని అంటారు. ఒక కొటేషన్ ఏదైనా సరే చెప్పేటప్పుడు కూడాను ఇన్వర్టెడ్ కామర్స్ వాడతారు. ఐ వుడ్ రాదర్ డై అర్జున్ ఎక్స్క్లెయిమ్ దాన్ మ్యారీ శ్రీజ. శ్రీజాని పెళ్లి చేసుకునే కంటే చచ్చిపోమంటే చచ్చిపోతానని అర్జున్ అనేవాడు అన్నాడంట. వెంకట్ సెడ్ నీమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మెడిసిన్స్. సో నీమ్ ఈజ్ యూజ్డ్ కొటేషన్స్లో పెట్టాం. దాన్ని ఇన్వర్టెడ్ కామా అంటాము. కొటేషన్ అంటే ఒకడు మాట్లాడే మాటలు కొటేషన్ అక్కడ అర్థం. ఐ వుడ్ రాదర్ డై అన్నాడు, అది కొటేషన్. నెక్స్ట్ వన్ అంటే వాడు అన్నది ఏంటి? అది స్టార్టింగ్లో తేవచ్చు. అర్జున్ ఎక్స్క్లెయిమ్డ్ ఐ వుడ్ రాదర్ డై దాన్ మ్యారీ శ్రీజ. ఎయిత్ వన్, ద డాష్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ అన్ అబ్రప్ట్ స్టాప్ ఆర్ చేంజ్ ఆఫ్ థాట్. సడన్గా ఏదైనా సరే మనం ఒక భావాన్ని ఆపేటప్పుడు అప్పుడు అది వాడతాం. ఇఫ్ వైఎస్ఆర్ వేర్ అలైవ్ బట్ వై పాండర్ ఓవర్ ద పాస్ట్. వైఎస్ఆర్ఏ కనుక బతికుంటే అయినా గతం ఎందుకులేండి, ఇప్పుడు గతం ఆలోచించడం ఇంకా అనవసరం అని అలాంటి సందర్భంలో ఆ డాష్ అనేది వాడతాం. అంటే ఆయన బతికుండి ఉంటే రాష్ట్రం విడిపోయి ఉండేది కాదని, లేదా ఆయన బతికుండి ఉంటే కొన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయి ఉండేవని, ఇలా. ఇట్ ఈస్ యూజ్డ్ టు రెజ్యూమ్ ఏ స్కాటర్డ్ సబ్జెక్ట్. చెల్లాచెదురుగా ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అలాంటప్పుడు అది ఒక దగ్గర చేర్చేటప్పుడు కూడా డాష్ అనేది వాడతాం. హస్బెండ్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఆల్ డెజర్టెడ్ దివ్య. దివ్యాని అందరూ విడిచిపెట్టేశారు. హస్బెండ్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అది అనేటప్పుడు అలా వాడతాం. అంటే అది ఎంత కాకరకాయ అయి ఉంటుంది. లేకపోతే ఉట్టినే వదిలేస్తాడా మొగుడు? ఫ్రెండ్స్ వదిలేస్తారా? పోనీ రిలేటివ్స్ వదిలేస్తారా? చెప్పండి. నెక్స్ట్ ద హైఫన్ అనేది ఇప్పుడు ఏంటి? ఏ షార్టర్ లైన్ దాన్ ద డాష్ ఈజ్ యూజ్ టు కనెక్ట్ ద పార్ట్స్ ఆఫ్ ఏ కాంపౌండ్ వర్డ్. అది ఉండేది హైఫన్, ఆ చిన్నదే. హెడ్ మాస్టర్, పాసర్ బై, మ్యాన్ ఆఫ్ విజ్డమ్, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, బస్ స్టాప్ అనేటప్పుడు ఇవన్నీ గమనించారు మధ్యలో హైఫన్. ఏ షార్టర్ లైన్ డాష్ కంటే చిన్నదే. ఎందుకు? కాంపౌండ్ వర్డ్స్ కలపడానికి వాడతాం. నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్ టు కనెక్ట్ పార్ట్స్ ఆఫ్ ఎ వర్డ్ డివైడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ లైన్. ఒక లైన్ చివర కొన్ని పదాలు కలిపేటప్పుడు కూడా ఇది వాడతారు. ఉదాహరణకు ఇలాను, ఇట్ ఈస్ యూజ్ టు కనెక్ట్ పార్ట్స్ ఆఫ్ ఎ వర్డ్ డివైడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ లైన్. హీ ఈజ్ ఎ నైస్ జెంటిల్ మ్యాన్ అని అన్నాము. హీజ్ కోఆర్డినేషన్ నీడ్ నాట్ బి క్వశ్చన్. అంటే అక్కడ యాక్చువల్గా కోఆర్డినేషన్ ఇక్కడ నేను పూర్తిగా రాయడానికి సెంటెన్స్ సరిపోతుంది, కానీ అక్కడ చూపెట్టడానికి వదిలేను. కోఆర్డినే హైఫన్ టిఐఓఎన్ నెక్స్ట్ లైన్ తీసుకొచ్చాం. అలాంటప్పుడు కూడా నేను హైఫన్ వాడతాం. అంటే తర్వాత ఉంది సుమా పదం అని చెప్పడానికి. 10th వన్, ద parentheses ఆర్ యూజ్డ్ టు సెపరేట్ ఫ్రమ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఏ ఫ్రేజ్ ఆర్ క్లాస్ విచ్ డస్ నాట్ గ్రామటికల్లీ బిలాంగ్ టు ఇట్. వ్యాకరణ పరంగా చెందనటువంటి ఒక వాక్యంలోని ముఖ్యమైన భాగాన్ని కలపడానికి పారెంథసిస్ అనేది వాడతాం. రవి బ్రాట్ 2 చైర్స్ ఫ్రమ్ వైజాగ్ అనేటప్పుడు ఇక్కడ చూసారా పారెంథసిస్.
The parentheses are used to separate from the main part of the sentence a phrase or clause which does not grammatically belong to it. వ్యాకరణ పరంగా సంబంధం లేదు, కానీ అక్కడ ముఖ్యమైన విషయం ఉంది. రవి బ్రాట్ 2 చైర్స్ ఫ్రమ్ వైజాగ్. అవి ఎలాంటి చైర్స్? మేడ్ ఆఫ్ టేక్ వుడ్, రోజ్ వుడ్, శాండల్వుడ్ ఏదో అలా చెప్పేటప్పుడు. 11th one. The apostrophe is used to show the omission of a letter or letters as don't, can't, shan't, I have, I've, I will, I'll అని అంటాం, కానీ అది స్పోకెన్ ఇంగ్లీష్లోనే. ఐ విల్ కమ్ టుమారో, ఐ హ్యావ్ బ్రాట్ ద పెన్, ఐ హ్యావ్ బ్రాట్ ద, అదేమో ఐ హ్యావ్ అని అనకుండా ఐ హ్యావ్ బ్రాట్ ద పెన్. షంట్ ఐ, కాంట్ ఐ డూ దట్, డోంట్ యు నో దిస్ అనేటప్పుడు అలా వాడతాం. ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ జెనిటివ్ కేస్ ఆఫ్ నౌన్స్. ఆ జెనిటివ్ కేసు అన్నటువంటివి ఒక్కసారి అనమాట, ఆ ఎక్యుసేటివ్ కేస్ అన్నటువంటివి నామినేటివ్ కేసు అందులో ఉన్నాయి, ఒకసారి చూడండి. ద బ్యాగ్ ఈజ్ యువర్ మదర్స్, నీ తల్లికి చెందినటువంటిది, తల్లి యొక్క అని అర్థం, అంటే అక్కడ జెనిటివ్ చెందును అని అర్థంలో మదర్స్. అండ్ ద బెల్ట్ ఈజ్ యువర్ ఫాదర్స్, బెల్ట్ ఈజ్ యువర్ ఫాదర్స్, అది ఫాదర్, ఆ బెల్ట్ ఫాదర్ యొక్క, ఈ బ్యాగ్ మదర్ యొక్కది అని చెప్పేటప్పుడు అనమాట అలా వాడతాం. మదర్ యొక్క బ్యాగ్, ఫాదర్ యొక్క బెల్ట్. ఇట్ ఈస్ యూస్డ్ టు ఫార్మ్ ద ప్లూరల్ ఆఫ్ లెటర్స్ అండ్ ఫిగర్స్. ప్లూరల్ ఆఫ్ లెటర్స్, ఇఫ్ యూ యాడ్ 2 4s అలా అనేటప్పుడు 4 తర్వాత చూసారు అది అపోస్ట్రఫ్, అలా వాడతాం అనమాట. ఇఫ్ యూ యాడ్ 2 4s అండ్ 6 5s యూ విల్ గెట్ 38. ఇంతకీ అంతేనా? 2 4s 8, 6 5s 30, 38 సరిపోయింది. సరే, మన మ్యాథ్స్ ముఖ్యం కాదు, అక్కడ 2 4s లేదా 2 3s అనేటప్పుడు అపోస్ట్రఫ్ ఎస్. ఎలిప్సిస్, an ellipsis లేదా 3 dots indicates that part of the text has been intentionally been left out. ఉద్దేశపూర్వకంగా ఇక్కడ నుంచి ఈ భాగం విడిచిపెట్టేసాను, మళ్ళీ చివరి ముక్క కలుపుతున్నాను, అదంతా రాయాలంటే ఆ పేజ్ నిండిపోవచ్చు, అది అసలు భాగం అక్కడ ఉందిలే తర్వాత చూసుకో అని అర్థం. ఆ భాగాన్ని కావాలని ఒమిట్ చేసి తప్పించేటప్పుడు అది వాడుతాం. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్డ్ డాష్ 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 డాష్, దేర్ లివ్డ్ ఏ కింగ్ అని, ఇంకేదైనా దేర్ లివ్డ్ ఏ బ్రేవ్ కింగ్ అని ఇలా. హిజ్ నేమ్ వాస్ మురళి. Once upon there lived a student. His name was Murli. He had 4 girlfriends. ఇలా అంటూ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. Next one, capitals. The capitals are used to begin a sentence. It is our privilege to learn English. I capital letter. To begin each fresh line of poetry, where the mind is without fear and the head is held high. Where? To begin all proper nouns and adjectives derived from them. నెక్స్ట్ ఆగ్రా, చూడండి ప్రాపర్ నౌన్స్, ఆగ్రా, యశోద, ఏషియా, ఆఫ్రికా, ఎలిజబెత్, ఎలిజబెథన్. ఎలిజబెథన్ అనేటప్పుడు యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ డిరైవ్డ్ ఫ్రమ్ నౌన్. ఇంకా ఎప్పుడు వాడతాం? ఫర్ ఆల్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ విచ్ ఇండికేట్ ద డైటీ. ఓకే, అలాంటప్పుడు కూడాను ఇది వాడుతాం. ద లార్డ్, హీ ఈస్ ద గాడ్. చూడండి, ద లార్డ్, హీ ఈస్ ద గాడ్. నెక్స్ట్ ఇలాంటప్పుడు కూడాను నౌన్స్ ప్రొనౌన్స్, దేవుడు అని అర్థం వచ్చేటప్పుడు, ఆ దేవుడు అని అర్థం వచ్చేటప్పుడు ఎల్ క్యాపిటల్, హీ హెచ్ క్యాపిటల్, జీ క్యాపిటల్, అంతేగాని ఇవి మనం స్మాల్ లెటర్స్ రాయకూడదండి. టు రైట్ ద ప్రొనౌన్ ఐ అండ్ ఇన్ ఇంటర్జెక్షన్ ఓ. ప్రొనౌన్ ఎక్కడైనా సరే ఒంటరిగా స్మాల్ లెటర్ ఉండదు, క్యాపిటల్ లెటర్ ఉంటుంది. ఇంటర్జెక్షన్ ఓ అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంటుంది. అలానే మీరేం చేస్తారంటే ఎస్ఎస్ భూషణ్ బుక్లో వీటికి సంబంధించి నేను ఎక్సర్సైజ్ కూడా ఇచ్చాను. ఇందులో ఉన్నటువంటి ప్రతి ఎగ్జాంపుల్ని మీరు రెండోసారి కూడాను వీలైతే చూడండి. ఓకే, ఈ డిగ్రీ సెమిస్టర్ 1 అనేటువంటి బుక్లో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి అని లేదా పలానా వాడికి అని కాకుండా అందరికీ ఉపయోగపడినటువంటి చాప్టర్ ఇది. ఓకే రైట్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూశారు కదా పైన, ఇది మనకి యాక్చువల్గా డిగ్రీ సెమిస్టర్ 1లో ఇది యూనిట్ 4కి. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి అన్ని యూనివర్సిటీల పరీక్షలు అయిపోయి ఇంకా ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నాయి. ఎప్పటికీ ఇది పనికొస్తుంది, అది గుర్తుంచుకోండి. 2021 ఇది కదా, ఇది 2022లో కూడాను ఇది పనికొస్తుంది. 2023, 24, 25 ఎవరికైనా సరే ఇది పనికొస్తుంది. ఎవరికైనా సరే ఒకటే గుర్తుంచుకోండి, గ్రామర్ అనేది ఒకటే. దయచేసి ఎస్ఎస్ భూషణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మీరు 10 మందికి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. అందరికీ ఉపయోగపడేటట్టుగా మనం కొన్ని మంచి పనులు చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ భూషణ్.